మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు. అప్పటి వరకు ఎవరూ సాహసించని విధంగా 2023లో పాలకులు అరెస్టు చేయిస్తే 74 ఏళ్ల వయసులోనూ ఆయన బెదిరిపోలేదు. పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసి ప్రజాక్షేత్రంలో తిరుగులేని విజయం సాధించి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను నవ్యాంధ్ర సారథిగా పాలనా పగ్గాలు స్వీకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కోసం యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1995లో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన రాష్ట్ర రాజకీయాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేశారు. పని రాక్షసుడిగా పేరొందారు. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో ప్రవేశించాక ఇప్పటి వరకు ఆయన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకమైనది. 1995లో తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 1న ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 దఫాలు, నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ రికార్డే. ఆయన సాధించిన విజయాల్ని తరచి చూస్తే వాటి వెనుక ఎన్నో త్యాగాలు, అవిశ్రాంత కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కింద పడిన ప్రతిసారి అంతే ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటి 4 దశాబ్దాలు ఒక ఎత్తు, గడిచిన 5 ఏళ్లు ఒక ఎత్తు. గతంలో ఎందరో కాకలు తీరిన నాయకులతో కలిసి పనిచేశారు. మహా యోధుల్ని సైతం ఢీకొట్టారు. రాజకీయ పోరాటాలు, గెలుపు ఓటములు ఆయనకు కొత్తేమీ కాదు. అయితే ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేని జగన్ వంటి నాయకుడి 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనన్ని అవమానాలు, కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల ఆర్థిక మూలాల్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జగన్ 5 ఏళ్లు విశ్వ ప్రయత్నం చేశారు. దీంతో పార్టీని కాపాడుకుంటూనే ఆయన ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేశారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకోవడం సాధ్యం కాదని చాలా మంది అంచనా వేశారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపరిమితమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రజల మనసు గెలుచుకోవడం లక్ష్యంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా డబ్బులు పంపిణీ అయ్యే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. వాటి ప్రభావం వల్ల ప్రజాబలం ఎప్పటికీ తనకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటూ వచ్చారు జగన్. ఆయన ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని కొత్త పథకాలు దేశంలో పలువురికి ఆదర్శంగా నిలిచాయి. మరో 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిని అని జగన్ అనుకున్నారు. ఇలాంటి అంచనాలు సాగుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ను దాదాపుగా మట్టి కరిపించి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చారు నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి పథకాలు, సమీకరణలు లెక్కించిన ఆయన పవన్ అండ లేకుండా ఒంటరి పోటీ అనేది ఆత్మహత్య సదృశ్యం అని తొలి రోజుల్లోనే గుర్తించారు. అందుకే పవన్ పట్ల తనకు వన్ సైడ్ లవ్ ఉందని, అటువైపు నుంచే సిగ్నల్ రావడం లేదని చెప్పుకొచ్చారు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అనే డైలాగు పవన్ కళ్యాణ్ సినిమాలోదే కావచ్చు, కానీ దానిని ఆచరణలో చూపించిన నాయకుడు మాత్రం నారా చంద్రబాబు నాయుడు మాత్రమే. పవన్తో పొత్తు కుదుర్చుకునే విషయంలో ఆయన ఒక మెట్టు దిగడానికి ఏమాత్రం సంశయించలేదు. వన్ సైడ్ లవ్ అంటూ ప్రపోజ్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును బాగా హేళన చేసింది. అయినా ఏమాత్రం పట్టించుకోలేదు. కార్య సాధకుడికి ఇలాంటి విమర్శలు అంటవు అన్నట్టుగా దృఢంగా ఉన్నారు.
తమ వాళ్ళెవరు పవన్ను పల్లెత్తు మాట అనకుండా చూసుకున్నారు. ఇక్కడే చంద్రబాబు నాయుడు మరో లౌక్య నీతిని కూడా గుర్తించాలి. జనసేన బీజేపీ లేకపోయినా సరే ఆయన అధికారానికి ముఖ్యమంత్రిత్వానికి ఏమాత్రం ఢోకా లేదు. కానీ చంద్రబాబు వారిని చిన్న చూపు చూడటం లేదు. రెండు పార్టీలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. క్యాబినెట్లో మాత్రమే కాదు, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా సమతూకం పాటిస్తున్నారు. గెలుపు తర్వాత బోడి మల్లన్న అనేకుండా ఆయన ప్రదర్శిస్తున్న పరిణతి రాజకీయానికి అద్దం పడుతోంది. తన మీద ఇతరులు విసిరే రాళ్లను ఏరుకొని సమర్థుడు తన చుట్టూ దుర్గం నిర్మించుకుంటాడు అని ఒక సామెత. చంద్రబాబు నాయుడు కూడా గత 5 ఏళ్లలో అలాంటి వైఖరిని కూడా అనుసరించారంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర అసెంబ్లీలోనే తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసేసరికి సహించలేక మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని చంద్రబాబు నాయుడు శపథం చేసి బయటకు వచ్చేశారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఆయనపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి 52 రోజులు జైల్లో పెట్టినా మౌనంగా భరించారు. ఆ ఎపిసోడ్ ఆయన మీద ప్రజల్లో సానుభూతి పెరగడానికి దోహదం చేసింది. ఇన్ని అవమానాలు, దాడులు ఎన్ని ఎదురైనా చెక్కు చెదరని స్థైర్యంతో పోరాడి వైసీపీని మట్టి కరిపించారు. పార్టీ చరిత్రలోనే అనన్య సామాన్యమైన విజయాన్ని నమోదు చేసి మరో 40 ఏళ్లకు సరిపడా పార్టీకి అవసరమైన జవసత్వాన్ని అందజేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత ఫినిక్స్ పక్షిలా తెలుగుదేశం పార్టీని అంతే పవర్ఫుల్గా అధికారంలోకి తెచ్చారు. రాజకీయాలలో గెలుపు ఓటములు అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఆ ప్రకారం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు విజయం అంత ఘనమైనది అనిపించకపోవచ్చు. కానీ 23 సీట్లకు పరిమితమైన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం, వృద్ధాప్యం అనేది తన శరీరానికి సంబంధించినదే తప్ప తన వ్యూహాలను, రాజకీయ చాతుర్యాన్ని, ప్రజల కోసం పునరంకితం కావాలనుకునే ఆకాంక్షను ఏమాత్రం ప్రభావితం చేయజాలదని నిరూపించిన నాయకుడు ఆయనే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వయసు పెరిగిన కొద్దీ ఆయన వ్యక్తిత్వం ఇనుమడించింది. తనను తాను సమర్థ పాలకుడిగా మరింతగా నిరూపించుకునే తపనతో కష్టపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు వెలువడడం వెనుక చంద్రబాబు నాయుడు కష్టం ఉంది. ఆయన ఏపీలో అత్యంత బలమైన ముఖ్యమంత్రి మాత్రమే కాదు, కేంద్రంలో పాలన సాగిస్తున్న అధికార కూటమిలో రెండో అత్యంత బలవంతుడైన నాయకుడు. అలాగని కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పగల నాయకుడు అనే పదాలు కూడా మీడియాలో దొరలకుండా చాకచక్యంగా తన పనులు మాత్రం చక్కబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. సంతులన పరిపాలనను రాష్ట్రంలో అందిస్తున్నారు. హేళనలను దిగమింగుకుంటూ అవమానాలను భరిస్తూ సహనం వహించినందుకు, బ్యాలెన్స్ తప్పని రాజకీయం చేసినందుకే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో పదవిలో ఉన్నారు. 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మరింత పరిణతి గల పాలకుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో వారి కూటమికి అధికారం దక్కింది. కూటమిలోని అన్ని పార్టీలు అమరావతి రాజధానికి అనుకూలమైనవే. అమరావతి రాజధాని పనులను చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారు. తనలోని దార్శనికుడిని సంతృప్తి పరిచేలా, తను చేసిన అభివృద్ధి భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా స్వర్ణాంధ్ర విజన్ 2047ను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి గెలవడానికి జనసేన బీజేపీతో పొత్తు ఒక కీలక కారణమైతే, కేంద్రంలో ఆయన రెండో అతిపెద్ద పార్టీకి సారథిగా ఉండటం అనేది చంద్రబాబుకు ఈ దశలో అదృష్టమని చెప్పాలి. గతంలో మాదిరిగా ఆయన విజ్ఞప్తులను ఏకపక్షంగా తోసిపుచ్చలేని స్థితిలో కేంద్రంలోని మోదీ సర్కారు ఉంది. అందుకే పథకాలకు, రాజధానికి, పోలవరానికి ఇతోధికంగా సాయం అందుతోంది. ఏ పనులైతే ప్రజలకు కనిపిస్తాయో, ఏ పనులైతే నిర్మాణాత్మక పనులుగా కీర్తి తెచ్చి పెడతాయో, ప్రభుత్వం పనిచేసింది అనే అభిప్రాయాన్ని ఈ 5 ఏళ్ల తర్వాత ప్రజలకు కలిగిస్తాయో అలాంటి పనుల మీద చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రా ఫోకస్ పెట్టడమే ఆయన రాజనీతి. ప్రభుత్వం పనిచేసింది అనే అభిప్రాయాన్ని ఈ 5 ఏళ్ల తర్వాత ప్రజలకు కలిగిస్తాయో అలాంటి పనుల మీద చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రా ఫోకస్ పెట్టడమే ఆయన తాజా రాజనీతి. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మనిషిలో సహనం, శక్తి తగ్గుతాయని అంటుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన వ్యక్తి. అలాంటి వారు ఆయన ఒక్కరే ఉంటారేమో. 75 ఏళ్ల వయసులో ఆయన ఫిట్నెస్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది, అసూయ కూడా కలుగుతుంది. సమీక్షా సమావేశాల పేరిట నిరంతరాయంగా కూర్చోవడం కూడా సులువేమీ కాదు. ఆయనలో వయసుతో పాటు శక్తి మాత్రమే కాదు, సహనం, సంయమనం కూడా పెరుగుతున్నాయని మనం గమనించవచ్చు. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన ప్రాధాన్యం ఇస్తుండటం,
బాధ్యతల పట్ల స్పష్టమైన విభజన ఉన్నట్టుగా పనిచేసుకుంటూ పోతుండడం ఇవన్నీ ఆయన పరిణతికి నిదర్శనాలే. ఇన్ని లక్షణాల ప్రోదిగా తనను తాను నిరూపించుకుంటున్నారు కనుకే నారా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలుస్తున్నారు.